హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నాటికోడి చికెన్ చేసాము. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. నాటికోడి చికెన్ టేస్ట్ మాత్రము అద్భుతంగా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి, ఎలా చేసినామో మీరు అలా వేయండి, స్కిప్ చేయకండి. ఈరోజు మనము నాటికోడి చికెన్ వండుకుందాము. మేము కేజీ నాటికోడి చికెన్ తీసుకొచ్చినాము. ఇది 2 సార్లు ఇప్పుడు వాటర్లో వేసి శుభ్రం చేసుకోవాలి. ఈ చికెన్ని 2 సార్లు కడుగుదాం మంచిగా. దాంట్లో ఏమన్నా ఉన్నా కానీ పోతుంది. ఎండు కొబ్బరి, కొన్ని మసాలాలు నూరు వేసుకుంటేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నాటుకోడి చికెన్ కట్టెల పొయ్యి మీద వంత అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది గ్యాస్ కన్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు మసాలాలు వేయించుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు నాటుకోడి చికెన్ అంటేనే ఇప్పుడు మసాలాలు మనము అప్పటిదప్పుడు నూరు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సాజీరా, ఇలాచీలు, మిరియాలు ఒక 10, దాల్చిన చెక్క ఒక ఇంచు, లవంగాలు ఒక 5-6 ఇప్పుడు వేసుకుందాం. ఒక అనాస పువ్వు, జాపత్రి కూడా కొద్దిగా వేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటేనే ఈ మసాలాలు మంచిగా వేగుతాయి. ఇట్లా వేయించుకొని వేసుకుంటేనే చికెన్ అనేది టేస్ట్, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అయినాయి, ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. కాల్చుకుందాం. కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళైతే మంచిగా బొగ్గుల మీద కాల్చుకోవచ్చు. స్టవ్ కాబట్టి ఇలా పెట్టి కాల్చుకోవాలి మనం. ఇప్పుడు కొబ్బరి, ఇవి మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నాం. ఇవి చల్లారాక ఇప్పుడు రోట్లో వేసి దంచుకుందాం. ఇప్పుడు చికెన్ వండడానికి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. చికెన్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నాటుకోడి కూర కదా, బాయిలర్కి అయితే అంత తక్కువ పోసుకున్నా కానీ సరిపోతుంది. ఇప్పుడు మీడియం సైజు 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, అందులో వేసుకుందాం. 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకొని ఆనియన్స్ ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. నాటుకోడి చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది కలుపుకుందాం, చికెన్ని కలుపుకుందాం. మూత పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మసాలాలో రోట్లో వేసి దంచుకుందాం. నాటుకోడి చికెన్ అంటేనే ఈ మసాలాలు వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అద్భుతంగా ఇక మా అత్తమ్మ చెప్తుంది, అద్భుతంగా ఉంటుందంట చికెన్. మసాలా దంచుకుందాం. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా దంచుకుందాం. స్మెల్ అయితే ముగుమలాడిపోతుంది.
అని వేస్తే ఆ టేస్ట్ అలా ఉంటుంది. ఈ మనం మసాలాలు వేయించుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ ఆ స్మెల్లే వేరేలాగా ఉంది, చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. మా అమ్మమ్మ నాటుకోడి చికెన్ అంటే ఇట్లా మసాలాలు నూరేసేది, ఆ టేస్ట్ అనేది చాలా బాగుండేది. మా అమ్మ కూడా దోశలు కుసుమలు కారంలో వేయించి మిరపాయ కారం అని కొట్టింది. వీలుంటే ఒకసారి మా అమ్మమ్మతోటి నాటుకోడి చికెన్ చేసి చూపిస్తా. మసాలా ఇప్పుడు దంచుకోవడం అయిపోయింది, ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ కూడా ఇప్పుడు రోట్లో వేసి దంచుకుందాం. ఇవి అప్పటిదప్పుడే దంచేసుకున్నాం అనుకో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆ రుచి చెప్పలేం మనం అప్పటిదప్పుడు దంచేసుకుంటే. ఇప్పుడు మసాలాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయింది. ఇట్లా చికెన్లో నుంచి వాటర్ రావాలి, ఇట్లా వాటర్ వచ్చి ఇట్లా ఆయిల్ సపరేట్ కావాలి, ఇట్లా ఆయిల్ సపరేట్ కావాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకుందాం, అంతటా కలిసేటట్టు. ఈ నాటుకోడి చికెన్ ఉడకడానికి టైం చాలా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంక కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇక మంచిగా ఫ్రై అవుతున్నాయి, ఒకసారి కలుపుకొని ఇంకా కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇక ముక్కలు మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. ఇందాక మనం నూరుకున్నాం కదా, ఆ మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు మసాలా మొత్తం ముక్కకు పట్టేటట్టు అంతా కలుపుకుందాం. ఇప్పుడు 1 స్పూన్నర కారం వేసుకుందాం. ఉప్పు కూడా ఇప్పుడు 1 స్పూన్నర వేద్దాం. సరిపోతే టేస్ట్ చూసుకొని తర్వాతకి వేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం. 1 నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది కారం ఈ మసాలాలు మొత్తం ముక్కకు పట్టాలి. ఆ ముక్కకు పడితేనే ఆ రుచి వస్తుంది. మరి నాటుకోడి చికెన్ అంటే ఇప్పుడు చికెన్ ఇప్పుడు కారం ఉప్పు అన్నీ మంచిగా మసాలాలు కూడా ముక్కకు మంచిగా పట్టినాయి. మనం ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి మనం. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందేమో ఇప్పుడు టెస్ట్ చేసుకుందాం మనం. ఉప్పు కారం అయితే సరిపోయినాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చికెన్ మంచిగా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది.
ఇది మనం ఆర్గానిక్గా పండించుకున్నది, మన మిద్దె తోటలో పండించుకున్న కొత్తిమీరనే. ఈ కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు కొత్తిమీర వేసినాక ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అయ్యింది 2 నిమిషాలు అయింది. ఇప్పుడు కూర అయితే నాటుకోడి చికెన్ అయితే మంచిగా అయింది. గుమ్మగుమ్మలాంటి పర్ఫెక్ట్. ఇంకో ఇట్లా చికెన్ అయింది అనుకో, ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది చికెన్లోకి వెళ్ళి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మళ్ళా అయ్యో మరి ఆఫ్ చేసిన. నాటుకోడి చికెన్ని కళ్ళుతో కూడా చేస్తారు, అది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎవరికన్నా కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా పెడతా త్వరలోనే. కళ్ళు పోసి ఇంకొకసారి నాటుకోడి చికెన్ వండి చూపిస్తా. అది కూడా నాటుకోడి చికెన్ రెడీ అయ్యింది. ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తాం. ఇప్పుడు రెడీగా ఉందో ప్లేట్లో రైస్ పెట్టుకొని ఇప్పుడు చికెన్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. అయితే మస్తు వస్తుంది స్మెల్ మాత్రం. ఇప్పుడు అన్ని మనం మసాలాలు అన్ని నూరేసినాం కాబట్టి స్మెల్ మాత్రం గుమగుమలాడిపోతుంది. నాటుకోడి కూర అంటేనే మసాలాలు, మస్తు టేస్ట్. నాటుకోడి కూర అంటేనే అది కొబ్బరి మసాలాలు అన్నీ అవన్నీ వేయించి నూరు వేసినాం కాబట్టి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంది. అసలు తింటే మాత్రం ఈ కూరని మనం మర్చిపోలేము, అంత బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ చికెన్ని ట్రై చేయండి. నాటుకోడి టేస్ట్ మాత్రం సూపర్ 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 ఉంది. ఉడకడం కూడా మంచిగా ఉడికింది. ఇక చూడండి మంచిగా మెత్తగా ఉడికింది. నేను ముక్క తింటున్నా, మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి.